ఎవరు? మనము ఉత్సహించి సంతోషించి, చదవండి ఒకసారి, గంతులు వేయాలంట దేవునికి స్తోత్రం. లేదంటే ఉత్సహించి సంతోషించదము. ఈ రాత్రి ఈ దినాన్ని ఎవరు ఏర్పాటు చేశారంట? యెహోవా ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు? మన కొరకు. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను ఇంకొకరి కొరకు, ఎవరి కొరకనే ఏర్పాటు చేశారేమో, ఇంకొక సేవకులు వస్తారు ఈరోజు అని నేను అనుకున్నాను. మీరు అనుకుని ఉండొచ్చు ఇంకెవరైనా వస్తారేమో ఆయన కొరకు ఎదురు చూద్దామని. కానీ ఇది ఆయన ఏర్పాటు చేసినటువంటి దినం. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో దేవుడు ఇంతవరకు మనం అనేక రీతిలుగా దేవుణ్ణి స్తుతించాము, ఆరాధించాము, కీర్తించాము, ఘనపరిచాము, ఆయన నామాన్ని హెచ్చించి చాలా రకాలైనటువంటి వేడుకోళ్ళు చేసుకున్నాం. స్తోత్రం. కానీ ఈ రాత్రి ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నా మాట వినడానికి ఎంతమంది ఇక్కడికి వచ్చారని అడుగుతాడు. ఎంతమంది వచ్చారు ఇక్కడ ఆయన మాట వినడానికి? చేతులెద్దామా? కొంతమంది ఎత్తలేదు. దేవుని స్వరం వినడానికి రాలేదా? గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇక్కడ రవి గారి వాయిస్, దయా గారి వాయిస్, శ్వేత వాయిస్, లేదంటే ఇంకొక సేవకుని వాయిస్ వినడానికి ఇక్కడ రాలేదు. కానీ ఇన్ ద ఎండ్ ఎవరి వాయిస్ వినడానికి వస్తాం? మనము పాటలు వింటాము, వాక్యాలు వింటాం, సాక్ష్యాలు వింటాం. కానీ చివరిగా ఎవరి స్వరాన్ని అయితే వినడానికి ఆశపడి వస్తారో ఆ స్వరం మనకి వినిపింపజేసేటువంటి సమయం ఈ సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఇప్పుడు చాలామంది భారతదేశంలో మనల్ని ఏమని పిలుస్తూ ఉన్నారు? ఎన్ఆర్ఐస్ అంట. ఎంతసేపు మనల్ని మనం పైనెట్టుకోవటమే. ఎన్ఆర్ఐస్ కాదు, గొర్రెలు అని పిలుస్తున్నారు. కానీ గొర్రెలని ఎవరు పిలిచారు అసలు మనల్ని? మొట్టమొదటిసారి తండ్రి తనకి ఇష్టమైనటువంటి పేరుని మనకు పెట్టాడు. ఏమని? స్వరము వినేటువంటి గొర్రెలు అంట. స్తోత్రాలు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? గొర్రెల వంటి స్వభావాన్ని కలిగి ఉండాలంట. గొర్రె స్వభావం తెలుసు ఎవరికైనా? ఏం చేస్తుంది గొర్రె? గొర్రెకి కాపరి ఎదర నడుస్తాడా, వెనకాల నడుస్తాడా? గొర్రెల ముందు నడుస్తారు. మేకలకి ఎందుకు? ఆడి అలా ఎదరికెళ్ళి వెనక్కి తిరిగినప్పుడు ఇది ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు. ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి, ఇంకో చెట్టు ఒకటి ఏలాడు ఉంటుంది. మనలో చాలామంది, మనం అంటే మనం కాదు, క్రైస్తవ లోకంలో చాలామంది విశ్వాసాలు అలాగే ఉన్నారు కదా. కాపరి ఎదరు నడుస్తూ ఉన్నాడు అనుకో, వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎక్కడ ఉన్నాడు వీడు? పక్క రూమ్లో, పక్క చర్చిలోనూ, ఆ చర్చిలోనూ, ఈ చర్చిలోనూ కనబడుతుంటాడు. స్తోత్రం. కానీ ఏ చర్చిలో కనపడినా గొర్రెగా ఉండడం అనేది ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలిగినాక ఏ సంఘానికి వెళ్ళినా ఏం వినిపిస్తుంది? దేవుని స్వరమే వినిపిస్తుంది. ఇక్కడ వినిపించేది ఏంటి? వాక్యము ఆయన స్వరం కదా. యోహాను సువార్తలో ఏం రాయబడి ఉంటుంది? వాక్యమే దేవుడు కదా. ఇప్పుడు వాక్యం మాట్లాడుతూ ఉందంటే ఏం మాట్లాడుతున్నట్టు? దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నానంటే ఏమొస్తున్నట్టు? దేవుని యొక్క స్వరము వినబడతా ఉన్నట్లు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మనిషిని చూడకూడదు, కానీ మాటలు చెప్పినటువంటి, లేదంటే బోధించబడినటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చే మనం ప్రతి ఒక్కరూ కూడా ఎంత సిద్ధపాటు కలిగి రావాలంటే, నేను 5 నెలల తర్వాత కోవిడ్ వచ్చిందంటే ఫస్ట్ డేనే నన్ను ఉద్యోగానికి వచ్చేయమన్నారు. వెళ్ళదా? జీవితంలో మొదటిసారి డ్యూటీకి ఫస్ట్ డే డ్యూటీకి వెళ్ళిపోవడం. ఎందుకంటే సెలవు తర్వాత మరలా కొన్ని రోజులు రెస్ట్, ఆ రెస్ట్ తర్వాత డ్యూటీకి వెళ్తాను. కానీ వచ్చేయమన్నారు, వెళ్ళాను. ఎందుకు? మన అవసరం అటువంటిది. ఈ లోకధనం సంపాదించుకోవటాకే అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నట్టు నువ్వు నేను పరలోక ధనం సంపాదించుకోవాలంటే ఎవరి స్వరం వినాలి? దేవుని యొక్క స్వరం వినాలి. నేను ఎవరి స్వరం వినాలంటే యజమానుడు. ఇక్కడ లోక సంబంధమైనటువంటి యజమాని స్వరం విని వెళ్ళాను, జీతం సంపాదించుకుంటా. కానీ ఈ జీతము, ఈ డబ్బు ఏమైపోద్ది? చెదపట్టేస్తుందంట, పురుగులు కొట్టేస్తుందంట. కానీ పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఎక్కడ సంపాదించుకోవాలి? దేవుని యొక్క స్వరము, లేదంటే దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే ఆ ధనం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకే మనం ఇక్కడికి వస్తాం, కానీ ఇతరుల స్వరాలు వినడానికి మనం ఇక్కడికి రాము. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి స్తోత్రం. చూద్దామా ఎక్కడుందో? యోహాను సువార్త
10వ అధ్యాయము 27వ వచనం. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య నీకు వందనాలు. ఈ రాత్రి నీవు ఇచ్చినటువంటి యొక్క ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మేము నీ స్వరము వినడానికి మాత్రమే ఈ సన్నిధికి నడిపించబడ్డామని, నీ స్వరము వినే కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ వాక్య భాగంలోనికి వెళుచున్నామా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి చాలా చోట్ల ఈ స్వరం వినిపించింది. మోషేకి ఎక్కడ వినిపించింది ఈ స్వరము? మోషేకి ఎక్కడ వినిపించింది? ఒక మండుచున్నటువంటి పొదలో నుండి ఒక స్వరం వచ్చింది. అలాగే సమూయేలుకి ఎక్కడ వినిపించింది? నిద్రపోతున్నప్పుడు వినిపించింది. మోషేకి ఎక్కడ వినిపించింది? నడుస్తూ ఉన్నప్పుడు పొలంలో ఆయనకు వినిపించింది. సమూయేలుకి ఎక్కడ వినిపించిందంటే పడుకుని బాలుడు అయినటువంటి సమూయేలుకి పడుకుని నిద్రపోతున్నప్పుడు వినిపించింది. అబ్రాహాంకి ఎక్కడ వినిపించింది? తన ఇంటి దగ్గర అనుకుందాం, ఇంటి దగ్గర వినిపించింది. తన దేశంలో తన ఇంటి దగ్గర వినిపించింది. ఇలాగా రకరకాల. గిద్యోనికి ఎక్కడ వినిపించింది? చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటే అక్కడ మాట్లాడిన దేవుని స్వరం. ఈ రాత్రి ఏ రీతిగా మాట్లాడినా, ఏ సందర్భంలో నీతో మాట్లాడినా, ఏ సమయంలో మాట్లాడినా, నీవు ఆయన స్వరాన్ని వినడానికి నువ్వు ఇష్టపడితే ఆ స్వరము నిన్ను ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్వరము నిన్ను ఏం చేస్తుందంటే అత్యల్పమైనటువంటి స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాడాం కదా, నీతో ఉంటే జీవితం వేదనైనా. పాడడం చాలా బాగుంటుంది. మన రంగులు మారిపోతాయి వేదన వచ్చిన వెంటనే కదా. వేదన వస్తే రంగుల పైన ఉంటుందా? ఉంటుంది, కానీ రకరకాల రంగులు మారుతాయి. ముఖం తెలిసిపోద్ది. ఏమ్మా ముఖం ఎలా ఉందంటే ఏం చెప్తామండి. భయంకరమైనటువంటి శోధన ఎవరి మీదకి వస్తుంది? మొట్టమొదటిగా ఎవరి మీదకి వస్తుంది? గాలి విసిరేను. దేన్ని కొట్టింది గాలి వచ్చి ఫస్ట్? చెప్పండి. బండ మీద ఉన్నటువంటి ఇంటిని కొట్టిందా? ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇంటి కొట్టిందా? కరెక్ట్గా చెప్పండి. ఇసుక అన్న వాళ్ళు చేతులెత్తండి, బండ అన్న వాళ్ళు చేతులెత్తండి. ఏం కాదు, అక్కడ మేము గిఫ్ట్ ఇవ్వను. లేదంటే నేను కూడా మర్చిపోతుంటా. మొన్న శ్వేతవాక్యం చెప్తున్నప్పుడు ఏంటది, ఆ ప్రవక్త ఎవరని చెప్తుంటే దిక్కులు ఎదుకున్నా అంటే సడన్గా నేను బాలాగాని గుర్తు వస్తుంది నాకు. ఒకసారి ఏం చేస్తాం, అలా గుర్తుండదు, మర్చిపోతుంటాం. ఇప్పుడు చెప్పండి, బండ మీద కట్టినటువంటి ఇంటిని కొట్టిందా? ఇసుక మీద కట్టినటువంటి ఇంటిని కొట్టిందా? ఇసుక మీద అన్నవాళ్ళు చేతులెత్తండి ఫస్ట్. దేవునికి స్తోత్రం. మీరు ఇసుక మీద కాకుండా బండ మీద కొట్టుకుందరు కాక. ఫస్ట్ కొట్టింది ఏంటంటే బండ మీద కొట్టింది. దేవునికి స్తోత్రం కానుక. ఫస్ట్ చూడండి, వాక్యం చూడండి ఎక్కడుందో. మత్తయి సువార్తలో ఎక్కడ కొట్టింది? ఫస్ట్ బండ మీద కొట్టింది. బండ ఎవరు? బండ మీద కట్టుకున్నటువంటి వాడు ఎవడు? బండ ఎవరంటే క్రీస్తు అని చెప్పారు. బండ మీద కట్టుకున్నటువంటి వాడు ఎవడు? విశ్వాసి. చదవండి, రిఫరెన్స్ చదివితే అందరు తీసుకుంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఇప్పుడు ఎక్కడ దేన్ని కొట్టింది? ఫస్ట్ కదా, బండ మీద కొట్టింది. ఎవరి మాటలు విన్నవాడు కట్టుకున్నాడంటే బండ మీద. ఇప్పుడు ఎవరి మాటలు మనం వినడానికి ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు దేవుని మాటలు మనం వింటే ఎక్కడ కట్టుకుంటాం మనం ఇల్లు? బండ మీద కట్టుకుంటాం. బండ ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తులో నీ యొక్క ఇల్లు కట్టుకుంటే శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా అప్పుడు ఉంటుంది. ఎలా ఉంటుంది? నీతో ఉంటే జీవితం. చెప్పండి. వేదనైనా రంగుల పయనం. రంగుల పయనం కింద యేసుక్రీస్తు ప్రభువారు పడవలో ఉన్నారు కదా. అద్దరికి వెళ్తుంటే శిష్యులు ఉన్నారు. పడవలో యేసుక్రీస్తు ప్రభువారు
గాలి వచ్చింది, అదే ఇల్లు అనుకుందాం. పడవే ఇంటికి సాదృశ్యంగా పెట్టుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నారు. అప్పుడు కాలకి పాట తెలియకపోవచ్చేమో శిష్యులకు కదా, తెలుసంటారా? తెలియదు, ఇప్పుడు రాసిన పాట కదా, అప్పుడు కాదు కదా రాసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితోని పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ దేహాన్ని ఏమంటాం జనరల్గా? ఎలాగైనా పోల్చవచ్చు. ఈ దేహమే పడవ అనుకోవచ్చు, లేదంటే ఈ దేహమే దేవాలయం అనుకోవచ్చు, ఈ దేహం అన్ని రకాలుగా పోల్చుకోవచ్చు. ఇప్పుడు పడవని మన ఇంటి కింద పోల్చుకుందాం పాట ప్రకారం. ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు. ఏమొచ్చింది అక్కడ? వచ్చింది. వాళ్ళది రంగుల పైన ఇంకొంది ఉందా? ఉందా? భయపడిపోయారు. ఏం చేస్తారంటే అరిచారంట. ఏమని అరిచారు? ఇప్పుడు మరి వాళ్ళు ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారు స్వరం వింటానే ఉన్నారు కదా. అప్పటికి ఆయన ఉపమానం చెప్పారో చెప్పలేదో మనకు క్లియర్గా తెలియదు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, ఎప్పటికీ. ఒక్కొక్క దగ్గర ఉండండి. అవి ఎన్నటికీ. ఇప్పుడు పేతురు లేదంటే ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆయన స్వరాన్ని వింటానే ఉన్నారు. ఇప్పుడు ఏం కేకలు పెడుతున్నారు వీళ్ళు? ప్రభువా నశించిపోతున్నాం అని కేకలు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఈ రాత్రి ఏ రీతిగా ఉండాలంటే ఆయన స్వరము వింటూ ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి నీవు నశించిపోతాము అనేటువంటి భయం నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి భయం ఉండదు? ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఉంది. అలాగే సామెతల గ్రంథంలో కూడా మనకి క్లియర్గా వ్రాసి ఉంటుంది. ఏమనంటే యెహోవా యందు లేదంటే దేవుని నమ్మినటువంటి వారికి ఏముండదు. వాళ్ళు ఎలా ఉంటారంట? సింహముల వలె ధైర్యంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి నీవు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరము వింటే మొట్టమొదటిగా నీలోంచి ఏం పోద్దంటే భయము పోద్ది. ఏ భయము? నశించిపోవచ్చున్నాము లేదంటే నశించిపోతామేమన్నటువంటి భయం పోద్ది. ఈ రాత్రి ఎంత నిబ్బరముగా నిర్భయముగా ఈ పరిస్థితిలో మనం ఉండగలిగామంటే ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ఈ నిబ్బరం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీ యొక్క ధైర్యాన్ని నిరూపించుకోవాల్సిన పని లేదు, మీ విశ్వాసాన్ని ప్రజలకు తెలియపరిచినటువంటి పని లేదు. కానీ ప్రభువుతో నీవు వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అబ్రాహాము ఏం చేశాడు? ఇంటి వాళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. తీసుకున్నాడా? తీసుకోలేదు. ఆయన ఏం చేశాడు? ప్రభు యొక్క స్వరము విన్న వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన ఎలా ఎంచబడ్డాడంటే విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఇప్పుడు పుట్టినటువంటి వారు, పుట్టి చనిపోయినటువంటి వారు, పుట్టబోచున్నటువంటి వారు విశ్వాసులుగా ఎంచబడితే ఆయన ఆ విశ్వాసులకు తండ్రి. కానీ మరి విశ్వాసులకు తండ్రి అబ్రాహాం అయితే విశ్వాసానికి తండ్రి ఎవరు? విశ్వాసానికి కర్తయు అబ్రాహామా? ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు మనల్ని ఏం చేస్తూ ఉన్నారంటే సమయానుకూలముగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆశ కలిగి ఉండాలి. ఏమనంటే ప్రభువా ఈ రాత్రి నేను దేవుని సన్నిధికి వెళతా ఉన్నాను. నీవు ఎలా మాట్లాడుతావో నాతో మాట్లాడాలి. వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. ప్రత్యేక పాట పాడుతున్నప్పుడు పాటలో ఉన్నటువంటి భావం ద్వారా నీతో మాట్లాడవచ్చు. స్తోత్రం. మనము ఇక్కడ ఎవరైనా పాట పాడుతుంటే మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఒక్కరు పాట పాడుతుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కొత్తగా వచ్చినటువంటి వారికి విన్నపం. నేను పెద్ద ప్రసంగికుండా వాటర్ తాగట్లేదు. నాకు జనరల్గా దాహం ఇస్తే అది ఏదో ఎన్నిసార్లు దాహం వద్దు అనుకుంటారు. నాకు చిన్న డిఫిషియన్సీ ఏంటంటే గొంతు ఆరిపోతూ ఉంటుంది. స్తోత్రం. కాబట్టి ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? ఒకళ్ళు పాట పాడుతూ ఉంటే ఇక్కడ మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఏకీభవించాలి. చప్పట్లు కొడుతూ వారితో పాటు ఏకీభవిస్తే ఆ పాట నీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాట నీతో మాట్లాడుతుంది. మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ పాట కోసం పేజీలు తిరిగేసేసి సంభాషణలు పెట్టుకుని ఆ పాటకు ఉన్నటువంటి
ఆ పాడుతున్న వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ పోగొడతాం. సాక్ష్యం చెప్తుంటే కొంతమంది దురదృష్టకరం, మన సంఘంలో ఉన్నారో లేదో నాకు క్లియర్గా చెప్పలేను, కానీ ఒక్కొక్కసారి కనబడుతూ ఉంటారు. మా అమ్మగారు చనిపోయారండి, చాలా దుఃఖంగా ఉంది, ప్రార్థన చేయండి అంటే అక్కడ పక్కన అంటుంటారు. అంటే మీరు ఈ సాక్ష్యాన్ని, నేను చెప్పట్లేదు ఇప్పుడు సాక్ష్యం, మీరు నాదనుకున్నారు, ఇలా దుఃఖంతో సాక్ష్యం చెప్తూ ఉంటుంటే అక్కడి నుంచి పల్లెక్కులేస్తూ ఉంటుంటారు. నువ్వు ఏకీభవిస్తే ఆశీర్వాదానికి వారసుడు అవుతావు, నువ్వు ఏకీభవిస్తే ఆశీర్వాదానికి వారసురాలు అవుతావు. ఎవరి ద్వారా వాక్యం, ఎవరి ద్వారా ఆ స్వరము నీకు వినబడుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యం చెప్తున్నటువంటి సహోదరుడి ద్వారా కూడా ప్రభు నీతో మాట్లాడగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎందుకు రావాలి దేవుని సన్నిధి కంటే, ఒకటి ఆయన స్వరాన్ని వినడానికి రావాలి. ఆయన స్వరము వినడం ద్వారా ఏమొస్తుందంటే, ఆయన ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలంటే, ప్రత్యక్షంగా ఈ లోకాన్ని పాప విమోచన చేయడానికి, ఈ లోకానికి రక్షణనివ్వడానికి, ప్రత్యేకించి నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు మనం ఆ స్వరం వింటలేదంటే మనం ఎవరం లెక్క? ఆ స్వరం వినడానికి ఇష్టపడలేదంటే ఎవరం లెక్క? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకరోజు దేవుడు ఎలాగైనా ఏ సమయంలో నీతో మాట్లాడచ్చు. బైబిల్ తగలబెట్టేసినటువంటి వారితో దేవుడు మాట్లాడాడు. ప్రార్థన జరుగుతుంటే అల్లర్లు సృష్టించినటువంటి వారితో దేవుడు మాట్లాడాడు. వారితో మాట్లాడడానికి ఎవరికి ధైర్యం సరిపోద్దా? దేవుడు మాటలో ఏముంటుందంటే జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం కనుక ఆ జీవము కలిగినటువంటి మాటలు ఇక్కడ మాత్రమే నీకు వినిపిస్తాయి. ఎక్కడ? ఈ 4 గోడల మధ్యన ప్రభువు సన్నిధికి వచ్చినటువంటి మనకి, ఆయన ప్రత్యక్షంగా మీ మధ్యన ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఏం చెప్తున్నటువంటి దేవుడు, నా గొర్రెలు నా స్వరం వినును. రెండవది, నేను ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? దేవుడు చెప్తా ఉన్నాడు. నేను విశ్వాసరావు గారిని ఎరుగుదును. గత 14-15 సంవత్సరాల నుంచి ఆయనతో నాకు సహవాసం ఉంది. నేను మహేంద్ర వాళ్ళ ఫ్యామిలీని ఎరుగుదును. వారితో 14-15 సంవత్సరాల నుంచి సహవాసం ఉంది. నేను చెప్పే మాట కాదు ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్తాను నాకు నచ్చినప్పుడు. నాకు ఎప్పటి నుంచో తెలుసండి వాళ్ళు మంచి వాళ్ళని చెప్తాను, కానీ వారితో నాకు ఏదైనా విభేదం వచ్చినప్పుడు తెలుసంటే జస్ట్ ఇప్పుడు చర్చిలో కలుసుకుంటామండి ఎప్పుడూను. కానీ దేవుడు మాట మార్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. నిన్ను ఎరుగుదును అంటే నువ్వు నిత్య జీవానికి వారసుడు అన్నట్టుగానే ఆయన ఎరుగుతాడు. దేవునికి స్తోత్రం కనుగాక. నిన్ను ఎరుగుదును అంటే నీతో ఉంటాను కలకాలం. లాస్ట్ చరణం ఏముంటుంది? నీతో కలకాలం ఆయనతో జీవిస్తాం. రెండవది, చిరకాలము ఆయనని ప్రేమిస్తాం, వెంబడిస్తాం, ఆయనతో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మనకి ఉచితముగా ఇచ్చినటువంటి కృప. దేవునికి స్తోత్రం కనుక నువ్వు శ్రమపడ అవసరం లే, నువ్వు ఉద్యోగాలు మానేసుకో అవసరం లేదు, నీకున్నదంతా దానం చేయవసరం లేదు, నువ్వు ప్రయాసపడవలసిన అవసరం లేదు. ఒక్కటి మాత్రమే చేయాలి. ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని వినాలి. దేవునికి స్తోత్రం కనుక మోషే, అబ్రాము ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయన శ్రమలో, వేదనలో ఆయన ఏం చూశాడు? రంగులమయమైనటువంటి జీవితం చూశాడు. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన మరలా దేవుడు తనని లేవనెత్తాడు. తన మార్గములో నడవడానికి ఆయనను సిద్ధం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కనుగాక. నీకు ఉండవలసినటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే ఆయన స్వరాన్ని విని విధేయత చూపించడమే. దేవునికి స్తోత్రం. అబ్రాము ఆయన స్వరాన్ని విని విధేయత చూపించాడు కనుక ఆయన సంతానమే ఇదంతా కూడా. దేవునికి స్తోత్రం కనుగాక. నీవు కూడా ఆయన స్వరం విని ఆయనకు విధేయత చూపిస్తే ఒక్కడగా ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని వేల మందిగా చేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. అబ్రాహాము తీసుకెళ్ళి సముద్రపోటుకు తీసుకెళ్ళి అడిగాడంట, ఈ ఇసుక రేణువుల్ని నీవు లెక్కించగలవా అన్నాడు. లేదు ప్రభా అంటే, పైన చూడు ఆకాశం ముందు ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించగలగదు అన్నట్టు. ఎవడైనా అంత సంతానం వస్తుందని అది నుంచి అనుకుంటారా? ఉంటే మహా ఉంటే 10-15 మందిని పిల్లలుగా అంటారేమో కదా, అంతేనా? అంతకుమించి కనగలుగుతారా? కానీ లెక్కింపసఖ్యముగా ఏ మానవునికి
సాధ్యము కానీ ఇప్పుడు కూడా చెప్పేటువంటి జనాభా అప్రాక్సిమేట్లీ ఇప్పుడు చెప్పిన వెంటనే ఇప్పుడు చెప్పాడు అనుకోండి, సపోజ్ 700 కోట్లని, మరుక్షణానికి ఎంతమంది పుడతారంటే ప్రపంచవ్యాప్తంగా క్షణంలో ఎంతమంది పుడతారు తెలుసా మీకు? నాకు తెలియదు కానీ అడిగాను అంతే. తెలుసా? తెలియదు. అంటే కొన్ని లక్షల మంది పుడతారు ఒక క్షణానికి. ఎన్ని కాన్పులు అవుతాయి? ఆ కాన్పులు మైనస్ మరణాలు, మిగిలిన వారు మళ్ళా లెక్కించాలి. అప్రాక్సిమేట్లీ చెప్పగలగాలి. కానీ ఏ శాస్త్రజ్ఞుడు కూడా చెప్పజారినటువంటి జనాభా అబ్రహాముకి స్వాస్థ్యం సంతానంగా ఇస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడిని ఎరిగినటువంటి వాడా? క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడా? పాస్టరా? ప్రవక్త కాదు. ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి అబ్రాహాముని తన స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అసాధ్యమైనటువంటిని సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన స్వరాన్ని విన్నాడు మోషే. ఏమయ్యాడు? తన ప్రజలని బానిసత్వం నుండి విడిపించగలిగినటువంటి గొప్ప నాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. కనుక నాయకుడిగా ఎన్నుకున్నాడు మోషేని, యాజకుడిగా ఎన్నుకోలే. ఎన్ని సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించాడు? 430 సంవత్సరములకు పైబడి వారి బానిసత్వం ఉంటే ఒక నత్తివాడైనటువంటి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎన్నుకున్నాడంటే మోషే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవునికి స్తోత్రం కనుగాక. విన్నటువంటి స్వరము దేవునిదని నమ్మాడు. మనం కూడా చాలా స్వరాలు వింటూ ఉంటుంటాం. స్నేహితుల స్వరము, స్నేహితురాల స్వరము, లేదంటే నా యొక్క శ్రేయోభిలాషుల స్వరము. మనకో ఒక శ్రేయోభిలాష ఉన్నాడు. ఆ స్వరం కనపడదు. అంటే వారి స్వరం ఎలా ఉంటుందంటే నమ్మకానికి ప్రతికూలత, ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఎలాగా? నమ్మకానికి ప్రతికూలత ఏంటి? లేదంటే భిన్న పదం ఏంటి? కానీ దేవుని యొక్క స్వరం ఎలా ఉంటుందంటే నువ్వు వింటే విజయ పదాన్ని నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. ఇప్పుడు వీరిద్దరూ పెద్దోళ్ళు కదా, మీరు అందరూ జ్ఞానులు కాబట్టి వాక్యాన్ని రెఫరెన్స్ లేకుండా చెప్పుకుని వెళ్తాను. మీకు అందరికీ తెలిసినటువంటి వాటిని మరొక్కసారి ప్రభు మన వినికిడ్లు దాన్ని బలపరిచి స్థిరపరచాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు కనుక మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. వీరిద్దరూ కూడా అబ్రాహాము అలాగే మోషే పరిపూర్ణమైనటువంటి వయస్సు కలిగినటువంటి వారు, వివేచన విచక్షణ కలిగినటువంటి వారు కనుక వారిరువురితోటి దేవుడు మాట్లాడాడు. అర్థం చేసుకుంటారని. మరి బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఉద్దేశం ఏంటి? వారిరువురితో మాట్లాడారు. వారిరువురు ఏకగ్రీవంగానే లేదంటే వారికి వ్యక్తిగతంగానే దేవుని ఆయన స్వరాన్ని అంగీకరించారు. కానీ బాలుడైనటువంటి సమూయేలుకి ఆ స్వరం అర్థం కావట్లేదు. అవునా? ఎక్కడున్నాడు బాలుడైనటువంటి సమూయేలు? అప్పటికి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సేవకుని యొక్క పాదాల దగ్గర, లేదంటే ఆయనకి సేవ చేస్తూ ఆయన అక్కడ ఉంటుండగా బాలుడుగా ఉన్నప్పుడు. బాలుడు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? బాలుడని ఎంత వయసు లోపల అంటుంటారు? 14 10 లోపల బాలుడు అంటారా? అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి, అది నిబంధన కాదు, రాజ్యాంగం కాదు. 10 సంవత్సరాల లోపల బాలుడు అంటారు. ఇప్పుడు బాలుడు దేవుని స్వరాన్ని వినాలి. అప్పటికి దేవుని స్వరము అరుదుగా వినపడతా ఉంది. అది ఎవరికి? ప్రవక్తలకి. ఈ బాలుడు ప్రవక్త కాదు, ఏం కాదు. కానీ తల్లి పెంచినటువంటి విధానంలో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సేవకుల దగ్గర సేవకునిగా ఉండడానికి ఎవరికి సేవకునికి వచ్చాడు సమూయేలు? దేవుని యొక్క సేవకునికి సేవకుడిగా వచ్చాడు. ఎవరు? బాలుడైనటువంటి సమూయేలు. ఇప్పుడు ఆ బాలుడైనటువంటి సమూయేల్ని దేవుడు దృష్టించి, దేవుడు దర్శించి ఎలా చేయాలనుకుంటున్నాడు? ఆయన సేవకుడిగా చేసుకోవాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మన అందరము కూడా బాలురు వంటి స్వభావం కలిగిన వారిగా ఉంటే, ఇప్పుడు మీకు ఎవరు చెప్పాలి ఇది దేవుని స్వరమని? మనకెవరు చెప్పాలి? దైవజనుడు ఇది దేవుని స్వరము అని చెప్పాలి. ఇప్పుడు మీరు ఎక్కడికి రావాలి? ఒకవేళ మీరు మోషేగా ఉంటే దేవునికి స్తోత్రం, అబ్రాహాముగా ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ ఇంకనూ మీరు బాలురుగా ఉంటే మీరు ఎక్కడికి రావాలి? మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో
దేవుని యొక్క సేవకుని కనుక దేవుని యొక్క సేవ జరిగిస్తున్నటువంటి సేవా పరిచర్యలో మీరు సేవలో పాల్గొవాలి. దేవునికి స్తోత్రం. మీకు నిజముగా దేవుని యొక్క స్వరము వినాలని మీకు అనిపిస్తే, నిజముగా దేవుని యొక్క స్వరం వినడానికే మీరు దేవుని సన్నిధికి వస్తే, మొట్టమొదటిగా అబ్రాములాగా ఉండాలి, లేదంటే మోషేలా ఉండాలి. ఒకవేళ ఆ రీతిగా దేవుని స్వరాన్ని మీరు గుర్తుపెట్టలేకపోతే, మిమ్మల్ని మీరు తగ్గించుకుని, లేదంటే మనల్ని మనం తగ్గించుకుంటే, దేవుని సన్నిధిలో దేవుని సేవకునికి పరిచారకుల కంటే ఆయన చెప్పులు తీయమని బ్యాగులు మూయమని కాదు, ఆయనకి పరిచారకులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కనుక ఆయనకి పరిచారకులుగా ఉండాలంటే గత శుక్రవారం నేను ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలా సంతోషం ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఎవరొకరు మీ స్వరాన్ని వినిపింపజేయాలంటే, ఒక దైవజనుడిగా ఉంటూ దేవుని సేవలో ముందుకు సాగుతున్నటువంటి సహోదరులు నాకు ఫోన్ చేసి, అయ్యగారు మీరు చెప్పినటువంటి మాటకి ప్రభు నాతో మాట్లాడతాను, మీరు 6:30కి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకుని వెళ్ళండి, ఆ యొక్క పరిచర్య నేను చేస్తానంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిచర్య చేయటం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో మనం చేసే పరిచర్యకి ఫలం ఎవరిస్తారు? మరి ఎంత ఆతురపడాలి, పరుగులెట్టుకుని చేయాలి కదా. ఇప్పుడు మనం మన పనిచేసే స్థలాల్లో ఈరోజు చేసినటువంటి పనిని బట్టి బాసు ఇన్స్టెంట్గా గిఫ్ట్లు అరేంజ్ చేశాడంట. ఎవరి టేబుల్ నాళ్ళు నీట్గా ఉంచుకుంటే అన్నీ పరిశీలిస్తాడంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఒక అరగంట ముందు వెళ్ళిపోయి మొత్తం టేబుల్ దగ్గర నుంచి మొత్తం అన్నీ నీట్గా చేసుకుని రెడీగా కూర్చుంటారు. మరి ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తాడంటే అంత ఆతురపడి వెళ్తున్నటువంటి మనము, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్పే స్వరాన్ని వినడానికి ఆయన సన్నిధిలో ఎంత ఆతురపడి పరిచర్య చేయాలి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నిద్రపడదు. అమ్మ శుక్రవారం వచ్చింది పరిగెట్టుకెళ్ళి 6 గంటలకి. చాలా ఇప్పుడు దేవుని సన్నిధిలో కొంచెం ఎక్కువ సమయం గడితే ఏమన్నా పాపమా, నష్టమా, లాభమా? అంటే ద స్టెప్ ఇన్. మనం అలాగ ఒక 5 నిమిషాలు ముందెళ్దామని మీరు టైం లిమిట్స్ పెట్టుకుంటున్నారు కదా, అది రవి గారికి బాధ కలిగించట్లేదు. నా బిడ్డలకి నేను ఎంత స్వాతంత్రాన్ని ఇచ్చాను, ఎంత గొప్ప రక్షణని ఇచ్చాను, నా ప్రాణం పెట్టాను, ప్రతిరోజు ఏదో ఒక రీతిగా వారిని దర్శిస్తాను అన్నాను. అయినప్పటికీ నా సన్నిధి అంటేనే ఎందుకు వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం? బాస్ ఇంటికి రోజు మీరు ఏం చేయక్కర్లేదు పనికి, బాస్ ఇంటికి రోజు కరెక్ట్ టైంకి వచ్చేయాలన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అదే మనకి పని. వచ్చేసి కుర్చీలు వేసుకుని కూర్చోవాలి. ఎవడ కూర్చోాలి వేసుకోవాలంటే ఎంత టైం, మినిమం ఎంత టైం ముందు వెళ్తారు ఒక్కొక్కరు చెప్పండి. నేను ఎంత బద్దకొస్తుంది కాబట్టి నేను ఇప్పుడు కూడా లేట్గానే వెళ్తాను. షార్ప్గా ఉండేవాళ్ళు మినిమం 10 నిమిషాలు. మా ప్రశాంతి సిస్టర్, మనం లేట్ బ్యాచ్ ఎర్లీ బ్యాచ్? ఎర్లీగా ఉంటారా డ్యూటీలో? దేవునికి స్తోత్రం. నేను కష్టం కదా. మరి ఈ లోకం సంబంధమైనటువంటి అది నశించిపోయి, లేదంటే విలువ కొంతకాలమే విలువ ఉండేటువంటి ఈ లోకంలో దానికోసం అంత ప్రయాసపడితే నీవు ఎవరిని దుఃఖింప చేస్తున్నావంటే, ప్రతిరోజు లేదంటే ప్రతి వారము నా స్వరం వినడానికి పరిగెట్టుకు వచ్చేస్తారు నా పిల్లలు అనుకుంటుంటే, మీరు 7:25కి రండి అని చెప్తున్నారు చూసారా? మీ స్వరం వినిపింపజేస్తున్నారు చూసారా? ఎవరిని దుఃఖ పెడుతున్నారు? ప్రభువా మేము 7:30కి స్టార్ట్ చేసేస్తామని ఒక స్వరం ఇచ్చారు చూసారా దేవునికి? ఎవరిని దుఃఖ పెడుతున్నారు? ఎంత బాధాకరమైన విషయం అంటే, లోక సంబంధమైనటువంటి యజమానుడికి ఇచ్చేటువంటి విలువ నీ కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్యకి ఇవ్వలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాం ఇది రవిగాడి పెట్టిన సంఘమే కదా, ఎప్పుడు వెళ్తాయండి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నివసించేవాడు ఎవరు? లోకరక్షకుడు. లోకరక్షకుని సన్నిధికి వెళ్ళాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? నీ యొక్క భావం ఎలా ఉండాలి? నీ యొక్క రూపం ఎలా ఉండాలి? నీ యొక్క ఆశ ఎలా ఉండాలి? అంతటి గొప్ప స్వరాన్ని వినడానికి
నీ నిర్లక్ష్య స్వభావం, లేదంటే నా నిర్లక్ష్య స్వభావం. ఈరోజు నేను వాక్యం చెప్పాలని నేను ఇక్కడికి రాలే. నేను ఇప్పుడప్పుడే వాక్యానికి నేను సిద్ధపడి ఉండలేదు. కానీ ప్రత్యేకమైనటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఇద్దరు దైవజనుల్ని పిలవాలని మేము అనుకున్నాం. ఒకరిని ప్రభుదాస్ గారిని, రెండవది బిషప్ బాబు గారిని పిలవాలనుకున్నాం. కానీ ఒకరు పిలుస్తారని ఒకరు ఇద్దరిని మర్చిపోయాం. కానీ బాబు గారిని పిలిచి ఉంటారనుకుని నేను చాలా ధీమాగా కూర్చున్నా. ఆయన మరి వచ్చేస్తారని చెప్పేసి ఇంకో పాట కూడా ఎక్స్ట్రా ఇచ్చాను నేను. కానీ దేవుడు తన కృపనిచ్చి ఈరోజు నన్ను నిలబడడానికి సమయాన్ని ఇచ్చాడు. ఇంకొక వారం నా జీవితంలో రాకపోవచ్చు, ఇంకొక సమయం నా జీవితంలో రాకపోవచ్చు. ఇదే అనుకూలమైనటువంటి సమయం. దేవునికి స్తోత్రం. ఎవరి స్వరం వినడానికి అనుకూలమైన స్వరం అంటే సమయం అంటే రక్షకుడైనటువంటి నీకు మాత్రమే రక్షకుడిగా, నీ కొరకు మాత్రమే ప్రాణం పెట్టినటువంటి యేసయ్యగా, నిన్ను మాత్రమే కలకాలము తనతో ఉంచుకోవాలనుకుంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి మనల్ని చూస్తూ ఉన్నాడు రోజును. ఒక్కసారి ఆలోచించేద్దామా? ఇంటికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు కదా, గత బుధవారమా మంగళవారం తెల్లవారుజామున ట్రాలీ పట్టుకుని రెడీగా నిలబడ్డారు. ఏమైంది? సమయాలు నీ చేతుల్లో ఉండవు. చాలా సంక్షిప్తంగా ఉంది సమయం. నీకు ఎంతో చక్కటి సమయాన్ని ఇచ్చాడు దేవుడు. మంచి సెలవు దినాలను ఇచ్చాడు, మంచి డ్యూటీ సమయాలు ఇచ్చాడు. ప్రభు కోసం ఏం చేస్తున్నావు? ఏమన్నా చేద్దామని ఆశ ఉందా? స్వరము విని ఆయన సన్నిధికి వస్తే ఆయన చక్కటి మాట చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ నేను ఎరుగుదనని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకు మించిన భాగ్యము, ఇంతకు మించినటువంటి అతిశయము, ఇంతకు మించినటువంటి ధన్యత ఈ లోకంలో మరి ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కనుక యేసుక్రీస్తు ప్రభు స్వయముగా నా ప్రియకుమారుడా నేను నిన్ను ఎరుగుదును, ఎరిగి ఉన్నానని చెప్తే ఇంకేం కావాలి మీకు? మనకేం కావాలి చెప్పండి? ఇంకా రెండవది నేను ఎరుగుదనని చెప్పిన దేవుడు. మూడవదిగా ఏం చెప్తా ఉన్నాడు? వదిలేశారా పేజీని? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన స్వరం విన్న తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది మనకి. ఏమొచ్చింది కన్ఫర్మేషన్? నేను వారిని ఎరుగుదును. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండోది మళ్ళీ మనకు తిరిగేశాడు దేవుడు. మరి మనం వెంబడించాలంటే ఎప్పుడెప్పుడు వెంబడించాలి? శుక్రవారం 7:30కి, వీలుంటే ఆదివారం 8:30కి, ఎప్పుడైనా క్రిస్మస్కి. సరిపోద్దా? దావీదు దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేశాడంట? ఎన్నిసార్లు? 3 దావీదు అంటాడు కదా, నిత్యము కూడా నీ కీర్తి నా నోటనుంటుంది అని చెప్తాడు. మరి మన నోట ఏముంటుంది? యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తే నీ దగ్గర ఏముండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం అండి, లేదంటే 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు ఇది ఏ స్వరము? దేవుని ద్వారా ప్రేరేపించబడి ఆయన చేత ఎంచుకున్నటువంటి దైవజనుని యొక్క స్వరము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది ఏ స్వరం కింద పిలువబడుతుంది అంటే దేవుని స్వరమే. ఇక్కడ మనం చాలాసార్లు నిలబడి ఏమంటుంటామంటే, ప్రభువా నన్ను మరుగు చేసి నీ స్వరాన్ని వినిపింపచేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి మనం ఆయన్ని వెంబడించడం అంటే ఏంటంట? మరొకసారి చదవమ్మా. ఆయన్ని వెంబడించడం అంటే ఏంటి? ఒకటేం చేయాలంటే ఆయన వెంబడించేవారు ఒకటేం చేయాలంటే ఆత్మ కలిగించు ఐక్యమును ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రేమతో
ఒకరినొకరు ఆయన వెంబడించే వారి దగ్గర ఏముండాలంటే ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి, సహించే గుణం ఉండాలి. ఎవరు పిలిచారు? ఇప్పుడు నువ్వెవరి చేత పిలువబడ్డావంటే ఆయన స్వరము విన్నటువంటి నీవు, ఆయన చేత పిలువబడినటువంటి దానిగా, పిలువబడినటువంటి వాడిగా ఎంచబడుతున్నటువంటి నీవు ఏం చేయాలి? ఆయన నువ్వు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా ఎంత వినయం ఉండాలి మనకి? నాతో పెట్టుకోకండి, ఎంతవరకు అంతవరకే. ఎంతవరకు ఉంటావో అంతవరకు ఉంటాను. నన్ను దాటించవా ఏమంటారు? నాతో పెట్టుకోకు. చాలామంది దైవజనులు కూడా బైబిల్ పక్కనెట్టండి, బైబిల్ పక్కనెడితే నువ్వే పక్కన ఉంటావు యదవా కదా. బైబిల్ పక్కనెట్టవని నేను మనిషినే కదా అంటాడు ఒకడు. బైబిల్ పక్కన పెడితే నువ్వు మనిషివే కదా, మృతం. బైబిల్ పక్కన పెడితే ఏమవుతాడు విశ్వాసి? చచ్చినోడే కదా. చచ్చినోడు ఏమంటారు? మనిషి అంటారా? అనరు కదా. ఏమంటారు? డెడ్ బాడీ అంటారు, లేదంటే శవం అంటారు కదా. ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు ఆయనకు తగినట్టుగా, ఆయన పిలిచినటువంటి పిలుపుకు తగినట్టుగా ఏమండాలంటే సంపూర్ణమైనటువంటి వినయంతోనూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే, నేను వారిని ఎరుగుదును, వారు నన్ను వెంబడించవలసినటువంటి 6వ అధ్యాయం కూడా ఒకసారి తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. వెంబడించవలసినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఏం చేయాలంట? దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ప్రభువును వెంబడించేటువంటి వారి దగ్గర ఉండవలసిన లక్షణాలన్నింటిలో నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇప్పుడు ఈ దినాల్లో మనం తల్లిదండ్రులు సన్మానిస్తున్నారు, సన్మానించట్లేదు. తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన స్వరము వింటే, ఆయనను వెంబడిస్తే మన దగ్గర ఉండవలసినటువంటి లక్షణాలు నేర్చుకున్నాం. సమయం అయిపోతుంది కనుక చివరిగా చూడండి ఇంకొకసారి. చదవండి 10:27 యోహాను. నా స్వరము వినును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్వరాన్ని వినాలి, ఆయన నిన్ను ఎరిగే రీతిగా ఉండాలి, ఆయనను వెంబడించాలి అని అంటే, నీకు నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నశించడానికి అవకాశమే లేదంట. ఎందుకు? ఆయన ఆల్రెడీ నిత్య జీవం ఇచ్చేశాడు. ఆ వాక్యాన్ని క్లియర్గా చదవండి. నేను వారికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక స్టాంప్ వేస్తాడు అనుకోండి, ఇతన్ని ఎప్పటికీ కూడా, ఇప్పుడు తెలంగాణ ఇచ్చేశారు కదా, తెలంగాణ రాజ్యాంగబద్ధంగా వేడుకొట్టి ఇచ్చేశారు. అది మరలా వెనక్కి తీసుకోవాలంటే జరగదు. అంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేశాడు, అది ఎప్పటికీ నశించవు. ఎందుకంటే ఆల్రెడీ నిత్య జీవం ఇచ్చాడు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఆకలిగా ఉందా అని అడగకముందే నీకు ఆయన ఆహారాన్ని ఇచ్చేశాడు కాబట్టి అతను ఆకలిగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను వారికి నిత్య జీవం ఇచ్చాను కనుక వారు అవి ఎన్నటికి నశించవు. ఆ నశించిపోనటువంటి గుంపులో మనం ఉండాలి కనుకనే ఆయన సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నశించిపోకుండా నిత్య జీవం పొందే గుంపులో మనం ఉండాలి కనుకనే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి, ఆయన సన్నిధిలో మాత్రమే వినిపించేటువంటి ఆయన స్వరానికి మనము చెవి యొగ్గాలి, విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మహేంద్ర గారు టైం అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. వాక్యంలో లీనమై ఈ యొక్క కార్యక్రమాన్ని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆజ్ఞ పొందినటువంటి దైవజనుడైనటువంటి, లేదంటే పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు ఏం చెప్తా ఉన్నారంటే, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏం చేయాలంట? ఈ యొక్క ప్రభు బల్లారాధనని, లేదంటే యొక్క కార్యక్రమాన్ని జరిగించాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కనుక, హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి వేరే కార్యక్రమాలకైతే మనం చేయకోకుండా ఉండొచ్చేమో, కానీ
ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవను. స్తోత్రం. ఒక్క నిమిషం ఆగదాం. ఇక్కడ ఎందుకు మనము చాలామందిలో చాలా అపోహలు ఉంటాయి. ఎందుకు ఇది జాగ్రత్త అండి, అదొకసారి అదే పడిపోద్ది ఇక్కడ పెట్టండి చదివేసి. ఎందుకు మనము ఈ యొక్క ప్రభుభోజన సంస్కార కార్యక్రమాన్ని కొనసాగించాలంటే, ఆయన ఎవరి వల్ల పొందాడంట ఈ ఆజ్ఞని? చాలా క్లియర్గా. ఒకవేళ అపోస్తలుడైనటువంటి పౌలు అబద్ధం చెప్తూ ఉంటే ఆయన రాసిన పత్రికలన్నీ అబద్ధం అని అర్థం. అవునా? అపోస్తలుడైనటువంటి పౌలు తన ఉద్రేకంతో చెప్తున్నాడని మనం అనుకుంటే ఆయన రాసినటువంటి గ్రంథాలన్నీ అబద్ధం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత అటువంటి సేవను కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన వాళ్ళ పనులను చేసుకున్నాడు, మిగతా వాళ్ళు మన వాక్యం మీద ధ్యానం చేద్దాం. ఆయన చెప్తా ఉన్నారు, ఈ యొక్క ఆజ్ఞ ఎవరి వలన పొందాడంటేనంట ప్రభువు వలన పొందు. వాక్యం చదవని తర్వాత ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టే దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడల్లా. ఇక్కడ ఈ యొక్క ఆరాధనలో ప్రభు బల్ల సంస్కారం లేదంటే ప్రభు భోజన బల్ల సంస్కారము ఆచరించడానికి ఎందుకు ఆచరించాలి క్రైస్తవులు అని అంటే, ఆచరించకపోతే ఏమిటంటే ఆచరించకపోతే ఏం లేదు, తప్పేం కాదు. కానీ ఆచరణ ఎవరి వలన పొందాడంటేనంటే అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ ఆజ్ఞను పొందాడంట. అపోస్తలుడు మొట్టమొదటి ఏం చేశారంటే ఇంటింట ప్రతిదినము ఇంటింట కూడుకొంచు ప్రతిదినము కూడా రొట్టె విరిచారంట దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైందంటే ఇప్పుడు మనకి వారానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి ఇలా వారి అనుకూల సమయం. కానీ చేయడము మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయకపోతే ఏమి కాదు, కానీ చేయడం అంటే ఏంటంట, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. చదవదమ్మా మాట ఒకసారి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడు అని చెప్పాను, దేవునికి స్తోత్రం. ఎవరు ఎంచాలి? పాస్టర్ నువ్వురా, నువ్వు కూడా రా, నువ్వురా, మీరు యోగ్యులు, వచ్చి ఇక్కడ బల తీసుకోండి అని చెప్పాలా? 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని. స్తోత్రం. ఎవరు పరీక్షించుకోవాలంట? నాకు నేనే పరీక్షించుకోవాలి. నేను ఈ పాత్రలోనికి తీసుకోవడానికి యోగ్యుడినా అయోగ్యుడినా? ఒకవేళ అయోగ్యతతో తీసుకుంటే ఏం జరుగుతుంది? మీలో కొందరు బలహీనలు అయ్యారంటే, కొందరు ఏమైపోయారు? కొందరు రోగులయ్యారు, మరి కొందరు అయితే ఎక్కడ? కాబట్టి ఈ కార్యక్రమం చేయట దేవుని వల్ల పొందినటువంటి ఆజ్ఞ.
రెండవది ఎవరిని వారే పరీక్షించుకోవాలి. మరి ప్రాముఖ్యంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు చేసినటువంటి దానిని జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఎందుకంటే రోజులో ప్రతి అస్తమాటం దాన్ని నవ్వులుతూ ఉండమని కాదు, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఈ యొక్క ఆజ్ఞని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ రొట్టె దేనికి సూచనగా ఉందంటే ఆయన మన కొరకు నలగొట్టబడినటువంటి శరీరానికి సూచనగా ఉంది. ఈ రొట్టె కొరకు మనం వచ్చినటువంటి చాలాన్ని ప్రార్థించిన తర్వాత ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి నాయన. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు తండ్రి నాయన. నిన్ను పోలిన వారు ఎవరో లేరు తండ్రి నాయన. సిద్ధపడినటువంటి వారందరూ స్తోత్రాలు. మీరు ఎంతగానో వారున్న స్థలాల్లో మోకరించిన వీలైతే వారున్న స్థలాలను మోకరించండి. పొందిన తండ్రి తిరిగి లేచిన ఎందుకంటే ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది కాబట్టి